వాస్తవాలు మాట్లాడుకుంటే నేను మొన్న కూడా మాట్లాడినా 10 ఏళ్ల కాలం పాటు తీగల కృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే ఎవరైతే మీరు జాయిన్ చేయించుకుంటారో పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే బొంతు రామ్మోహన్ కావచ్చు, మీ పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. సరే బీఆర్ఎస్ పార్టీని అందరి లక్ష్యం ఖతం చేయాలి, అది ఎవరు కాదంటలేరు. కానీ 10 ఏళ్ల కాలం పాటు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే అదే బీఆర్ఎస్ పార్టీలో ఉండి చూసిన వాళ్ళే కదా. మీ పార్టీ ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నది? పార్టీ ప్రజలను ఇబ్బంది పెట్టిండ్రు, వీళ్ళందరూ ప్రజలను సతాయించారు. ఈరోజు మహేశ్వరంలో దాదాపు ఒక 2000 ఇండ్లు ముంచేసిండ్రు వాళ్ళు. ముంచి దాని మన అఫ్జల్ నగర్లో దాని మీద నా మీద కానీ, ఇందిరా మీద కానీ, ఇందిరా శోభన్ మీద కానీ, లేకుంటే ఉజ్మా షాకిర్ మా అందరి మీద ఇలాంటివి కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళు దగ్గరుండి ఆ రోజు కేసులు పెట్టించింది. ఈయన కానీ సబితా ఇంద్రెడ్డి వీళ్ళంతా కలిసి కేసులు పెట్టించారు. ఈరోజు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుకుంటే వాళ్ళు పునీతులు అవుతా ఉన్నారు. సేమ్ మా వర్ధనపేట కూడా మా మీద కేసులు పెట్టి ఎప్పుడు ఫోన్లు చేసి బెదిరించే వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉన్నది. అరే వీళ్ళని చేర్చుకోవద్దా వద్దా వీళ్ళ ఎవరు లేకముందు అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మాకు అర్థమైతలేదు. కాకపోతే ఈరోజు వాళ్ళకంటే ఉన్న కార్యకర్తను బలోపేతం చేసుకొని ఉల్లోళ్ళని చూసుకోకుండా అంటే బయట వాళ్ళని తీసుకొని వచ్చి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి వీళ్ళేదో ఒక గ్రూపులో ఒక ముఠా తయారు చేసుకుంటారు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ దీంతో బలోపేతం అయితే మేము అనుకుంటలేము. అంటే ఇప్పుడు మీకు మహేశ్వరం నియోజకవర్గంలో తీగల కృష్ణారెడ్డికి మించిన నాయకులు లేడా? కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు, లేకపోతే తాండూరులో పట్నం మహేందర్ రెడ్డికి మించిన నాయకుడు మీ కాంగ్రెస్ పార్టీలో లేరా? ఇట్లా కార్యకర్తలు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ తాండూరులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, మహేందర్ రెడ్డి లేకుండా కాంగ్రెస్ పార్టీలో అక్కడ గెలిచింది కదా. ఈరోజు ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే ప్రజా దర్బార్ ఉంది కదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కాళ్ళు, అలా చాలా మంది వీళ్ళ మీద ఫిర్యాదు, బొంతు రామ్మోహన్ మీద దాదాపు 100 కేసులు వచ్చినాయంట. అర్థమైందా? వీళ్ళందరి మీద కబ్జాలు చేసి సెటిల్మెంట్ చేసిన వాళ్ళ మీద 100 కేసులు వచ్చినాయి. అల్లకెళ్ళి ఆ కేసులు పెట్టిన వాళ్ళ ఖైదాలు ఎవరు చేతుకోబోతున్నాయంట. వాళ్ళు ఫోన్లు చేసి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళని బెదిరిస్తున్నారంట. ఏంది నీ మీద ఇన్ని కేసులు వచ్చినాయి, నువ్వు ఇన్ని ఎకరాలను కబ్జా చేసినావంట, ఇన్ని భూములను కబ్జా చేసినావంట, నీ సంగతి ఏంది చెప్పని చెప్పి వస్తున్నాయి. ఇవాళకి అక్కడ పోయిన ఖైదాల మీద ఏం పరిష్కారాలైనా మనకు తెలుస్తలేవు. కానీ ఆ ఖైదాలు కొంతమంది చేతుకు పోతున్నాయంట. అక్కడికి వెళ్ళి ఎవరికి పోతున్నా అనేది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు పోయి నీ మీద బొంతు రామ్మోహన్ నీ మీద 100 కంప్లైంట్లు వచ్చినాయి, సంగతి ఏంది అని ఆయన అడుగుతున్నారట. ఇట్లా ఎవరెవరి మీద కబ్జాదారుల మీద లెటర్లు వస్తున్నాయో వాళ్ళ ఫోన్లు చేసి వీళ్ళు అడుగుతున్నారట. మరి ఖైదాలు ఎవరి చేతుకు పోతున్నాయి, ఎవడు వాళ్ళ ఫోన్లు చేస్తుండ్రు, మళ్ళీ వారం రోజుల తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లొచ్చి జాయిన్ అవుతుండ్రు, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నది ఈ జాయినింగ్స్ వల్ల. కాబట్టి వాళ్ళు ఇష్టంతో వస్తురా, లేకపోతే కేటీఆర్ పోయి చూసా పోరి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో అన్న ఉద్దేశంతో ఇటు పంపిస్తా ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ కు దగ్గర అనుచరులే ఈ పార్టీలోకి వస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు అనుచరులు కాదబ్బా, వాళ్ళ అధికారం కోసం ఉన్న తొత్తులు వాళ్ళు. ఈరోజు కేటీఆర్కు ఇంట్లో సంబంధాలు ఎందుకు లేవు, కేటీఆర్కు మంచి సంబంధాలే ఉన్నాయి, కాంగ్రెస్ పెద్ద నాయకులే ఉన్నారు, ఫోన్లు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఏ రోజు ఇవాళ వరకు అందుకనే కదా ఇప్పుడు నాది కేసు నడుస్తుంది హైకోర్టులో కాళేశ్వరం మీద. ఇవాళ వరకు మేఘా కృష్ణారెడ్డి గురించి అసెంబ్లీలో కానీ చర్చ జరిగిందా, మహంస్ రామేశ్వరరావు గురించి ఏమైనా చర్చ జరిగిందా? వీళ్ళు చర్చ జరుగుతలేనే ఈ రోజు నేను హైకోర్టులో కేసు వేసినాము, ఇప్పుడు నడుస్తుంది మాది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో వీళ్ళని తీసుకోవడం అనేది రాంగ్ సిగ్నల్ పోతా ఉంది. నాకు రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి వెళ్ళి ఒక ఎంప్లాయీ ఫోన్ చేసిండ్రు ఇక్కడ ఉన్న కేసుల పైన. మన తెలంగాణలో ఉండి వాళ్ళు కొంచెం మానిటర్ చేస్తుండ్రు కేసులది. వాళ్ళు ఎంప్లాయీ కాబట్టి, బీజేపీ కాదు ఎంప్లాయీ. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అనవసరంగా మీరు ఇలా అన్నీ తీసుకొచ్చి మీ పార్టీలో వేసుకొని మీ పార్టీని నాశనం చేసుకుంటారు అని అంటారు. అసలు నువ్వు ఉన్నోళ్ళని చూసుకోరాదు భయ్. కాంగ్రెస్ పార్టీలో ఇంకా బలంగా కష్టకాలంలో నువ్వు పండుకున్నప్పుడు కూడా వాళ్ళు పని చేసిండ్రు. నువ్వు సబ్జెక్టు తీసుకొని వదిలేస్తే వాళ్ళు సబ్జెక్టు పట్టుకొని ముందు నడిపారు. వాళ్ళ బలోపేతం చేసుకోరాదు. నువ్వు వీళ్ళందరినీ పట్టుకొని వచ్చి కచ్చరగాళ్ళందరినీ మనం ఎందుకు వేసుకోవాలి? ఈ కచ్చరగాళ్ళని మనం ఎందుకు వేసుకోవాలి? వాళ్ళు చేయబట్టి ఆ పార్టీ ఓడిపోయి అక్కడ మళ్ళీ వాళ్ళని మనం తీసుకొచ్చి మన పార్టీని ఎందుకు నష్టం చేయాలి? ఏం చేద్దాం అనుకుంటారు మీరు? ఏం చేద్దాం అనుకుంటారు?